సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా వందనాలు. మీ అందరికీ నా మరణం. అపోస్తల కార్యాలయంలో 2వ అధ్యాయం 17వ వచనం. చాలు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాయు సమయంలో ఆయన నా తండ్రి ఇక్కడ నిలబడటానికి కానీ, నీ వాక్యం చదవడానికి కానీ, నీ వాక్యం వివరించడానికి కానీ అంత మాత్రం కూడా యోగ్యుడని కాను ప్రభు అయినప్పటికీ నేను ఇచ్చిన ఉచితమైన ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నాయన ఈ పరిశుద్ధాత్మ కుమారుడు కూటములో ప్రభు నాకు తండ్రి వాక్యము చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన ఇది భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన నీ ఆత్మను నాలో ఇటువంటి కోరగా నన్ను వాడుకోమని చదవబడిన వాక్యాన్ని బట్టి నేను వివరించగల శక్తిని, జ్ఞానాన్ని మీరే నీ ఆత్మ ద్వారా అందిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను. వాక్యము చెప్పడానికి కానీ మరి చక్కగా మాస్టర్ గారు, యాదాస్ గారు ఎంతో ఆత్మీయ మర్మాలతో ఎంతో బాగా చెప్తున్నాను. దాంతో నేను పోల్చుకుంటే ఈ వాక్యం ఎలా ఉంటుందంటే ఉప్పు లేని కూరలాగా ఉంటుంది. అంచేత చెప్పడానికి కూడా నాకు ఇక్కడ మనసు అయినా కొన్ని నిమిషాలు ఇక్కడ మాట్లాడుతాను. మిగిలిన సమయంలో వారికి అప్పగిస్తాను, వారే చూస్తుంటారు. అంచె దినములలో నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదను. మీ యవనులకు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు కందులు. అనగా ఈ దినములు ఏ దినములండి? దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్న దినములలో ఉన్నాము మనం. అంటే రాకడ శిష్యులు అంటారు, యెరూషలేము దేవాలయము ప్రక్క వీధిలో నుంచి శిష్యులతో ప్రభువారు వెళుచూ ఉన్నప్పుడు శిష్యులు చూపిస్తారండి. ఈ దేవాలయాన్ని 46 సంవత్సరములు సొలొమోను గారు కట్టించారు కదా. ఈ కట్టడలు ఈ యొక్క నిర్మాణము ఏ విధముగా ఉన్నదో అని అన్నప్పుడు దాన్ని ప్రభువారు ఏమంటారు అంటే, ఇక్కడ రాతి మీద రాయి ఒకటైనను ఉండకుండా పడగొట్టు దినములు వచ్చుచూ ఉన్నవని ప్రభువారు ఆ దేవాలయాన్ని గురించి, ఆ బంగారు దేవాలయాన్ని గురించి ప్రభువారే ఆ విధముగా చెప్పి ఉన్నారు. కనుక ప్రభువా, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని అన్నప్పుడు అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, భూకంపములు జరుగును. కనుక ఇవి అంతము కాదు, వేదనలకు ఇది ప్రారంభమని ప్రభువారు ముందుగానే శిష్యులకు వివరించి చెప్పి ఉన్నారు. కనుక మీరు తొందరపడవద్దు అని ప్రభువే వారిని ధైర్యపరిచారు. చూసారా, దేశంలో ఎన్నో భయంకరమైన వ్యాధులు ప్రబలించి ఉన్నవి. ఈ కరోనా వ్యాధి తోటి కొంతమంది కోట్ల కొలిది జనాలు చనిపోయారు. మనం పుట్టి పెరిగిన తర్వాత ఇటువంటి భయంకరమైన వ్యాధిని రావటము ఇదే మొదటిసారి. కనుక ఎవరో చూశారు, ఇంతకుముందు ఏయో వ్యాధులు వచ్చాయి, ఆ ఆ విధంగానే సరిపోతూ ఉండేవారు. కనుక
ఇవి మరి దేవుని యొక్క రాకడకు యుగ సమాప్తికి సూచనలని ప్రభువారు ముందుగా చెబుతున్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. ఏ దినము ఏది సంభవిస్తుందో ఎవరికి తెలియదు. మన రష్యా మీద ఉక్రెయిన్ రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేసి సర్వనాశనం చేసింది. దేశంలోని జనమంతా కూడా వారి దేశాలకు చెదిరిపోయి ఉన్నారు. కనుక ఆ యుద్ధం ఎలా ముగిసిందో ఏమో నేను మరి చూడటం లేదు, కానీ భయంకరమైన దుర్దినములలో ఉన్నామని ఈ సందర్భంలో తెలియపరుస్తూ ఉన్నాం. కనుక మెలకువగా ఉండండి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మెలకువగా ఉండండి అని అంటే దేవుడిచ్చిన ఆత్మను, మన ఆత్మకు దేవుడిచ్చిన ఆత్మ ఏం చేస్తారండి? రాత్ర మరి అయ్యగారు చెప్పారు కదా, మరి మన ఆత్మను మన ఆత్మలో దేవుని ఆత్మ ఉండాలి అని అంటే, మనలో కలవాలి అని అంటే మనం ఎలా ఉండాలండి? పరిశుద్ధముగా ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. కనుక హృదయ శుద్ధి కలిగి ఉండాలని అంటే మనం ఎలాగ ఉండాలా? అన్ని విషయంలోనూ కూడా మరి దేవుని విషయంలో వాక్యము చదువుటలోను, మరి ప్రార్థనలను చేయటంలోను, మన హృదయ సమర్పణము దేవునికి అర్పించటంలోను, మరి ఆయన యందు మనం నిలకడగా ఉండాలి. మరి వ్యాధులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు కూడా ఈ మానవ జీవితాన్ని మరి అదలాకుదలం చేస్తూ ఉంటుందండి. అయినా మీరు తొందరపడవద్దు. ఇదిగో మీరు నా కొరకు ప్రార్థన చేయండి, నా యొద్ద అని సమస్తము ఉన్నది, పట్టరాని ఈవులు ఉన్నవి. మీకు ఏది కావాలో అది అడగండి, నేను మీకు దయచేస్తానని ప్రభు వారు చెప్పుచూ ఉన్నారు. కనుక ఆ వాక్యమే మనకి ఈనాడు ఆధారము. వాక్యాన్ని బట్టి మనము మరి ఈ సమయంలో ఇక్కడ నడిపింపగలుగుతూ ఉన్నాము. గొప్ప మేడ గదిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి శిష్యులకు మరి కనిపించి వారిని బలపరిచి ఉన్నారు. అన్య భాషలతో వారు మాట్లాడి ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తిని వారు గ్రహించి ఉన్నారు. ప్రభువారు 40 దినములు ఈ లోకం మరి చనిపోయి లేచిన తరువాత ఈ లోకంలో ఎన్ని దినాలు ఉన్నారండి? 40 దినములు ఈ లోకంలో మరి ఆత్మస్వరూపులై ఉన్నారండి. ఆత్మస్వరూపై ఎందుకు ఉన్నారు? పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్ళలేదు అని అంటే మరి ఈ శిష్యులను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. గొర్రెల కాపరిని కొట్టుకును మందలోని గొర్రెలని సదిరిపో ఉన్నది వాక్యము సెలవిస్తూ ఉన్నది. గొర్రెల కాపరి ఎవరు? కొట్టేవారు ఎవరండి? గొర్రెల కాపరి ఎవరంటే నరగొర్రెల కాపరి యేసు ప్రభువారే. ఆయనను మరి ప్రభు సృష్టికర్త అయిన దేవుడు ఏం చేస్తాడండి? మొత్తాడు. కనుక ఆ మొత్తడం వలనే మనకు రక్షణ. మొత్తడం అనంటే మరి యజ్ఞ పశువు అయ్యాడు, బలి పశువు అయ్యాడు. ఎవరి నిమిత్తము? మన అందరి నిమిత్తమే ఆయన యజ్ఞ పశువు అయ్యాడు. సిలువలో మరణించాడు, ఎన్నో శ్రమలు అనుభవించి ఉన్నాడు. కనుక చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినాన లేచి ఉన్నాడు. కనుక అనేకులకు కనిపించున్నారు. శిష్యులకు కూడా 11 మార్లు కనిపించి చదిరిపోయిన శిష్యులను మరి ప్రభువారే పోగు చేసి ఉన్నారు. వారిని ధైర్యము చేసి ఉన్నారు. పేతురు గారిని అయితే నీవు మరి చేపలు పట్టడం కాదు కానీ మనుషులను పట్టు జాగరులుగా నేను చేస్తానని ప్రభు అన్నప్పుడు ఆయన సమస్తమును విడిచిపెట్టి మరి ప్రభువును వెంబడించున్నారు. కనుక ఈ ప్రభువుని సిలువ వేయినప్పుడు
మరి శిష్యులందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు ప్రాణ భయం చేత. మమ్మల్ని కూడా ఎక్కడ సిలువ వేస్తారు, మమ్మల్ని కూడా ఎక్కడ మరి మరి ఈ విధంగా శ్రమల పాలు చేస్తారని శిష్యులు అందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు. కనుక అది దేవుని వాక్యము ఆ విధముగా అక్కడ నెరవేరినది కనుక చెదిరిపోయిన శిష్యులను మరలా దేవుడే పోగు చేయవలసి వచ్చింది. నేను శాపలు పట్టబోదును అన్నాడు పేతురు గారు. యేసు ప్రభు సిలువ వేసిన తరువాత, ఆయన మరణించిన తరువాత ఏమన్నాడండి? ఆయన ఏం చేయాలో ఆయన పేతురు గారికి అర్థం కాలేదు. మిగిలిన శిష్యులకి ఎవరికి కూడా ఏ విధంగానూ కూడా అర్థము కాలేదు. మరి మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇందు నిమిత్తమే కదా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాను. అది దాని యొక్క దీవెన మీకు పరలోకములో మరి దాని ప్రతిఫలము మీరు అనుభవిస్తారని అని దేవుడే చెప్పి ఉన్నాడు. మరి 12 గోత్రముల వారు మరి 12 మంది శిష్యులు కలిపితేనే 24 పెద్దలు అయ్యారు. ఈ 24 పెద్దలు కలిపట ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి ఏం చేస్తారంటండి? తీర్పరులై ఉంటారండి. ఎప్పుడు? మరి యుగ సమాప్తి అయిన తర్వాత తీర్పు దినములలో మరి ఇశ్రాయేలీయులకు మరి వీరు 12 మంది 12 సింహాసనం మీద కూర్చుని ఉండి తీర్పు తీరుస్తారంట. ఎంత గొప్ప భాగ్యము! మానవులైన వీరికి దేవుడు అంత గొప్ప ఆధిక్యాన్ని ఇచ్చి ఉన్నారు. చెదిరిపోయిన శిష్యులను మరలా ప్రభువారు చేరదీసి చేపలు పట్టడానికి వెళ్ళారు, కానీ ఆ రాత్రి అంతా వేటాడినా ఏమీ దొరకలేదు. పిల్లలారా, మీ యొద్ద తినడానికి ఏమైనా ఉన్నదానంటే మా యొద్ద ఏమీ లేదన్నప్పుడు మీ కుడి ప్రక్కన వలలు ఏంటి అన్నప్పుడు విస్తారమైన చేపలు 153 చేపలు పట్టి ఉన్నారండి. అప్పుడు గ్రహించారు ప్రభువుని. అవి వలలు ఆ తర్వాత అన్నీ విడిచిపెట్టి ప్రభు సేవ నిమిత్తము మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. వారి చెదిరిపోయిన శిష్యులను ప్రభువే ధైర్యపరిచాడు. ఆ ధైర్యపరచడానికి 40 దినములు ఈ లోకములో ఉండవలసి వచ్చినది. ప్రభు తన యొక్క మరి కార్యాన్ని ముగించి పరలోకమునకు వెళ్ళిపోయే సమయము ఆసన్నమైనది కనుక మరి శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. వీరు చూస్తే ఈ విధంగా ఉన్నారని వీరి నిమిత్తమే మరి ప్రభు 40 దినములు ఉండవలసి వచ్చినది. అందరినీ బలపరిచారు. పైగా ఆయన లేచిన సంగతి మరి అందరికీ తెలియపరచాలి కదా. మరి ఆయన లేవలేదు, ఎవరో తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి లేనుకొని వదంతులు వస్తే మరి ప్రభు వారికి ఎన్ని శ్రమలు పడ్డ విలువేమన్నా ఉంటుందా? విలువేమీ ఉండదు. కనుక ఆయన అందుకని ఈ 40 దినములు ఉండి వారిని బలపరిచారు. వారి శిష్యులను ధైర్యపరిచి ఒక యుద్ధ సూర్యులుగా వారిని మరలా తయారు చేసి ఉన్నారు. దానికనే మరి గొప్ప మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఈ శిష్యులందరి మీదకి వచ్చి ఉన్నది. వారు అన్య భాషలతో మాట్లాడి ఉన్నారు. అగ్ని జ్వాలల వంటి పరిశుద్ధాత్ముడు విభాగింపబడి వారిని ఆవరించి వారిని బలపరిచి ఉన్నది. కనుక పేతురు గారికి మరి వాక్శుద్ధి ఇచ్చి ఉన్నారు. మరి ఆయన ప్రార్థన చేస్తే ఎటువంటి రోగాన్నైనా కానీ మరి వదిలిపోయే శక్తిని బలాన్ని ఇచ్చి ఉన్నారు. కనుక ఆయనని పేతురు నీడ పడితే చాలంటండి. ఆయన నీడ కొరకు మరి ఎంతోమంది ఆయన రోగులైన వారును ఆయనను వెంబడించేవారు. ఎంతటి గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని వారు పొంది ఉన్నారు.
పొంది ఉన్నారంటే దేవుడే ఏర్పరచుకున్నాడు కనుక ఆ శక్తిని, ఆ వరాన్ని ఆ శిష్యులకు అప్పగించి ఆయన పునరుత్థానుడై ఆయన లేచి ఉన్నాడండి. ఇక్కడ రాయబడి ఉన్నది కనుక ఏమనంటే ఒక మేఘము కొనిపోయాను, ఆయన వెళ్ళిచుండగా ఆకాశం వైపు తేలిచుండు, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి అంత నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూపుచున్నారు? నీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసిందరో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడని మరి దేవదూతలు ప్రవచించుట వారందరూ గలిలయ మనుషులు విన్నారు కనుక ఆయన పరలోకమునకు వెళ్ళాడు. రెండవ మారు ఆయన రానై ఉన్నాడు కనుక మరి వచ్చు సమయానికి మనం ఎలాగ ఉండాలండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని కలిగి మనం ఉండాలంటే మనం ఎలాగ ఉండాలండి? మరి ఆయన యందు మరి ఆయన వాక్యము నిరంతరము చదువుతూ ఎడతెగక ప్రార్థనలు చేస్తూ ఆయన సమస్త పాపమును విడిచిపెట్టి లోకమునకు దూరముగా మనము జీవిస్తూ ప్రభువులో జీవించాలి. అప్పుడే మన ఆత్మ నిరాకారముగా ఉన్న ఆత్మలోనికి ఆ పరిశుద్ధాత్ముడు ప్రవేశించి ఆత్మ నడిపింపు అనేది మనకి వస్తూ ఉన్నది కనుక ఆత్మ లేనివాడు నావాడు కాడు అని అన్నాడు. కనుక ఆత్మ ఉంటేనే మనము బలముగా ఆయనలో జీవించగలము. కనుక మరి కొన్ని ఇక్కడ రాయబడినది అంచెదిన మనుషులందరి పైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నారు. కనుక అంచెదినములు వచ్చి ఉన్నవి కనుక నేడు రేపు ఏ సమయమో ఎవరికి తెలియదు కనుక మరి నీ ప్రాణము ఏపాటికి, నీవు ఏపాటి వాడవు, అంతలో ఉండి అంతలో మాయమైపోయి నీటి మీద బుడగలాంటి వాళ్ళము, గాలిలో ధూళి లాంటి వాళ్ళు ఏ సమయంలో ఏది సంభవిస్తుందో మనకి తెలియదు. కనుక మన మధ్యలో ఉన్న మేరీ గారు చూశారండి, ఆమె దైవ సేవకురాలు, ఎంతో భయభక్తులు గల ఆమె. మరి ప్రాణము దేవుడు తీసుకున్నాడు, ఆయనకి ఇష్టమైనది తీసుకున్నాడు, దానికి మనమేమి అనలేము. కనుక మరి ఆ రీతిగా మనం పరిశుద్ధతని కలిగి ఉన్నామా, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నామని మనమే పరీక్షించుకోవాలండి. కనుక ఈ రక్షింపబడిన వారికి మరి ఇక్కడ కాదండి, పరలోక రాజ్యములో మన యేసు ప్రభు వారు మరలా మధ్యాకాశంలోనికి వస్తారు. వచ్చి సంఘాన్ని రెప్పపాటులో తీసుకొని వెళ్తారండి. రెప్పపాటులో తీసుకుని వెళ్ళి మరి అక్కడ ఏం చేస్తారండి? 7 సంవత్సరములు మహావీధు జరుగుతుందంటండి. కింద భూమి మీద మరి దిగబడిపోయిన వారు మరి వారికి నిత్యము శ్రమలు, కానీ ఆ శ్రమలు తట్టుకొనుట ఎవరి వల్ల కాదండి. కనుక ఒకడు సమస్తమును సంపాదించుకొని దాన్ని అనుభవించకుండా చనిపోతే వాడికి ఏమిటి ప్రయోజనమని వాక్యము సెలవిస్తుంది. కనుక మనం మధ్యస్థముగానే ఉండి మన దేవుని రాకడలో వచ్చినప్పుడు మనం ఎగరలేకపోతే, పరిశుద్ధాత్మలో మనం అంటుకట్ట బడి ఉండలేకపోతే మన స్థితి ఏమిటి? నువ్వు ఈ స్థితిలో ఈ దినమున మన ఆత్మను మనమే పరీక్షించుకోవాలి. కనుక ఎత్తబడిన సంఘానికి అక్కడ మరి 7 ఏళ్ళ విందు జరుగుతుంది. విందు అనంతరము కూడా మరి ఇక్కడ భూమి మీద తీర్పు జరుగుతుందంటండి. ఆ తీర్పులో గొర్రెలు మేకలనేది వేరుపరుస్తారంటండి. అంటే పాపులు మరి పరిశుద్ధులు అనేది ఏర్పాటు చేస్తారు. పరిశుద్ధులకి మరి
ఆ గొర్రెల మందలో ఉన్న వారికి, ప్రభువునందు నిద్రించిన వారికి బహుమానములు ఉన్నట్టండి. ఆ బహుమానములు ఏమిటి అని అంటే చదువుకుందామండి. ఇక మీదట నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. 2వ తిమోతి 4:8. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించు. ఇక మీదట ఏంటండి? నీతి కిరీటము. ఈ కిరీటాలు మనకి ఇప్పుడు ఏమన్నా కనపడుతున్నాయా అంటే ఇవేమీ కనపడవు. ఎవరైతే ఈ లోకములో పరిశుద్ధులుగా ఉండి నీతి కలిగి, దేవుని లోక నీతి కాదండి, దేవుని యొక్క నీతి కలిగి ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో అట్టి వారికి మరి పరలోక రాజు నీతి కిరీటము ఆయన అనుగ్రహిస్తాడంటండి. కనుక ఇక్కడ భక్తుడైన ఈ పౌలు గారు చెప్పుచూ ఉన్నారు. ఆ కొరింథీ తిమోతి సంఘానికి మరి రాస్తూ ఉన్న తిమోతి నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అనుగ్రహించును. ఏం అనుగ్రహిస్తారండి? కిరీటము అనుగ్రహిస్తారండి. కనుక యాకోబు 1:20 ఏముంది? నిష్కపటమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఇబ్బందుల్లో పరామర్శించుటయు. కనుక నీకు కలిగి ఉన్న దానిలో నీ ఒక్కడవే నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భర్త సంతోషించడం కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించుమన్నాడు. దిక్కులేని పిల్లల్ని ఆదరించాలంట. విధవరాండ్రను కూడా మనము ఆ వారిని కూడా ఆదరించాలని ఉంది. పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును అంటకుండా తను కాపాడుకుంటా. కనుక ఇహలోక సంబంధమైన మాలిన్యము ఈ లోకంలో ఎటు చూసినా కూడా పాపమే. కనుక మన పాపము మాట్లాడకూడదు, పాపము చూడకూడదు. కనుక మరి పాపము జోలికి వెళ్ళకూడదు. కనుక మరి విధముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రధాని కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారగా మహిమ కిరీటమును పొందుదురు. మీరందరూ ఎదుట వాణి ఎడల దీన మనస్సు అను వస్త్రములను ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దీన మనస్సు అంటే ఎవరు విరిగి నలిగిన హృదయము కలిగి ప్రభువులో జీవిస్తూ ఉంటారో అది విరిగి నలిగిన హృదయం, దీన మనస్సు ముఖం దిగాలుగా పెట్టుకుని మనం ఉంటాం కాదు. దీన మనస్సు అంటే ఆయనలో మరి ఆయనను కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కృప అనుకుని మిమ్మును మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఇహలోక సంబంధమైన అవసరతలు ఉన్నవా మరి ప్రభువు దాన్ని బట్టి మీరు చింతించవద్దు. మీరు మరి మీ చింత యావత్తును కూడా ఆయన మీద వేయండి. ఇదిగో నా యొక్క పట్టరాని ఈవులు ఉన్నవి, మీకు ఏం కావాలో మీరు కోరుకోండి, నేను ఇస్తానంటున్నాడు. మీ యొక్క లోటును బట్టి మీరు చింతిస్తే మూనుడు జానుడు చేయగలమా? జానుడు మూనుడు చేయగలదు. మనం ఏమన్నా చేయగలమా? మీ చింత యావత్తును కూడా నా మీద వేయండి. ఇదిగో మీ సమస్త భారములు మోయవాడను నేనే అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మనం ఆయనలో జీవించాలి. నిపుణమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. అంటే నిరంతరము కూడా మరి పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేయండి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని ప్రేమిదనా అని వెతుకుచూ ఉన్నాడు. సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని మన ప్రక్కనే ఉంటాడు. చలిగాడని ప్రక్కనే మనకి ఎక్కడ దొరుకుతాడా, వీడు ఎక్కడ దొరుకుతాడా, ఈమె ఎక్కడ నాకు దొరుకుతుందా, ఈమెలో లోపం అని మరి వాడు నిరంతరమును కూడా మన యొక్క దోషాలను చూడటానికి మరి దేవుని యొక్క ఫిర్యాదు చేయటానికి మరి వాడు దాచుకొని కూర్చునే ఉంటాడు.
మరణం వరకు నమ్మకముగా ఉండు, నీకు నీతి కిరీటము ఇచ్చేదనని ప్రభువు చెప్పుచూ ఉన్నాడండి. ఇది ఎప్పటి వరకు ఉండాలంటండి? ఈ నీతి ఎప్పటి వరకు ఉండాలా? మరణము వరకు ఉండాలంటండి. మరణం వరకు ఉండి మరి ఆయనలో జీవించాలి. వాడబారని మహిమ కిరీటము 1 పేతురు 5:4 ఉంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము పొందుతురు. వాడబారని మహిమ కిరీటం అనంటే ఈ కిరీటం వాడిపోదు, ఈ కిరీటం మాసిపోదు. మహిమ కిరీటం వాడబారని కిరీటము దేవుడే మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే ఆయనలో మనము నివసించున్నాడు, ఆయనలో మనము జీవించున్నాడు. మరి ఆయన వాడబారని కిరీటము మరి ఆయన ఇస్తాడు. పందెము రంగం ముందు పోరాడు వారికి అక్షయ కిరీటం. పందెము మరి ఈ లోకములో పందెం వేస్తారండి. పందెములో మరి వారి ఈ కిరీటం సంపాదించుకోవాలి అంటే, బహుమానము పొందాలంటే మరి ఎన్నో శ్రమలు, కష్టాలు మరి ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఇహలోక సంబంధమైన బహుమతులు మనకు దొరకవు. కనుక మరి పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయమందు మరి మితముగా ఉంటుంది. మితము అంటే ఎక్కువగాను. వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయ కిరీటము పొందుటకు మితముగా ఉన్నాం. అది మరి అది మితముగా ఉన్నారు కనుక వాడు కిరీటం పొందారు. మనము కూడా అక్షయ కిరీటం. అక్షయ కిరీటం అంటే ఇక వాడబారని కిరీటము, దాని అర్థం అండి ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలుగు కొట్టుకుని దీనిని లోపరుచుకొనుచున్నానని ఎవరు అంటున్నారండి? పేతురు గారు అంటున్నారు. మరి పేతురేనా? పౌలు గారు అంటున్నారు. 1 పేతురు రాయబడింది. పౌలు గారు అంటున్నారు, నా శరీరమును నేనే నలగొట్టుకున్నాను. కనుక శరీరము నలగొట్టుకోవడం అంటే ఏంటి? శుద్ధి తీసుకొట్టుకోవడమా? కాదండి. కనుక ఉపవాసము చేయటం, ఈ శరీరం మాట ఉంది. కొంచెం మనం తిన్నామంటే పడుకో, నిద్రపో, విశ్రాంతి తీసుకోమంట. కనుక ఉపవాసం ఉంది, మా కాళ్ళ మీద ఉంది, ప్రార్థన చేసి ఆయన ప్రత్యక్షతలు, ఆయన మాటలు ఇదిగో మరి దేవా నాకు కనపడు, నాతో మాట్లాడము, అందరికీ కనపడము, అందరితో మాట్లాడము. మన దేవదాసయ్య గారు మనకు నేర్పించిన ఈ మాటలు, ఆయన కనబడే దేవుడు అండి, మాట్లాడే దేవుడు. కనుక ఇదిగో మీరు నాలో ఉండి మీరు నన్ను అడిగితే నేను సమస్తమును నేను ఇవ్వనా అని ఆయన సెలవిస్తూ ఉన్నాడండి. కనుక వాడవారని మహిమ కిరీటము అనుగ్రహిస్తున్నాడు, అతిశయ కిరీటం. 1 దశలోనికీ 2:19 మా నిరీక్షణ అయినను మా ఆనందమైనను అతిశయ కిరీటమైనది ఏది? కనుక మన ప్రభు అయిన రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. చూసారండి, ఆత్మలను రక్షించుటలో పౌలు గారు ఎన్నో శ్రమలు పడ్డాడు, హింసలు పడ్డాడు. కనుక మరి ఆయన నేనేమై ఉన్నానో నాకైతే తెలియదు, ఆయనకే తెలుసును అని పౌలు గారు చెప్పి ఉన్నారు. కనుక అతిశయ కిరీటము, అతిశయం అంటే సంతోషించటం. మరి సంతోషం అంటే మనలో ఎలా సంబంధమైన వాటిని గురించి మనం సంతోషం, ఇది మనం ఏనాటికైనా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది. కనుక ఇది మనకు శాశ్వతము కాదండి. శాశ్వతము ఏది? నిత్యరాజ్యము, పరలోక రాజ్యము. కనుక మన ప్రభు అయిన రాకడ సమయం ఆయన ఎదుట నిలబడాలి అనంటే, ఎత్తబడాలి అనంటే ఆయనలో మనము కలిసి జీవించాలి, ఆయనలో మనము అంటుగట్టాల. కనుక మన క్రియలు, మన నడవడిక, మన చూపులు, మన సమస్తమును ఆయనలో ఉంటేనే ఇటువంటి కార్యం అనేది జరుగుతూ ఉంటుందండి. కనుక శోధనలు, మన ఇంకోటి ఏంటంటే
శోధన సహించువాడు జీవ కిరీటము పొందును. శోధనలు వస్తాయండి. మానవులుగా రాక మానవులుగా వస్తాయా? శోధనలు వస్తాయి. శోధనలు జయించాల. యోబు గారు మరి శోధనలు జయించలేదా? 7 కుమారులు 3 కుమార్తెలు, ఒంటెలు, మేడ అన్నీ నాశనమై భార్య వచ్చి కూడా చీవాట్లు పెడతాడు. ఆయన సరే కలిమిలోనేనా దేవుడు, లేమిలో దేవుడు కాదా? గురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం గర్దించు. కనుక దేవుడే మరి ఆయనను మరి ఆ సాతాన్ని పంపించి పరీక్షించాడు. ఆ పరీక్షలో యోబు గారు నెగ్గారు. కనుక రెట్టింపు ఆస్తులు సంపాదించుకున్నారు, రెట్టింపు కుమార్తెలను సంపాదించారు. ఆ దినములలో యోబు గారి కుమార్తెలంట అంత అందగత్తెలు ఆ దేశంలో మరి ఎక్కడను కూడా లేరని వాక్యము సెలవిస్తూ ఉన్నదండి. కనుక శోధన సమయం వందు జీవ కిరీటం ఇస్తాడు. వేదన సహించువాడు ధన్యుడు. వేదన వచ్చిందని మనం కృంగిపోకూడదు. కనుక అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింప నేరడు. కీడు వచ్చిందండి మనకి. ఈ కీడు విషయంలో దేవుడు నన్ను శోధిస్తూ ఉన్నాడని మనం అనుకోవచ్చా? అనుకోకూడదు. కనుక నేను దేవుని చేత శోధింపబడుచు ఉన్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఏడవబడి శోధింపబడుచున్నాడు. దురాశ గర్భము ధరించి పాపము. కనుక మన దురాశే మనం శోధనలో ముంచి వేస్తుంది. కనుక దురాశ దుఃఖానికి తెచ్చేటని లోక సామెత ఉంటుంది. కనుక దురాశ పోకూడదు. దేవుడు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఇది శోధనలు సహించువానికి దేవుడు ఏమి ఇస్తానంటే జీవ కిరీటం ఇస్తాడు. ఆనంద కిరీటం అంటే పిలుపు 4:4 ఎప్పుడునూ ప్రభువునందు ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియజేయబడలేడు. దేనిని గూర్చి సిద్ధపడకుడి. ప్రార్థనల విజ్ఞాపనలు చేయ మీ విన్నపములను దేవునికి తెలియచేయడు. సమస్త జ్ఞానములకు మించిన సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను. కనుక మరి ఏమన్నది? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమల్లో కూడా మరి మనం సంతోషిస్తామా? శ్రమల్లో దేవుడా నాకు ఎందుకు వచ్చిన శ్రమలు, ఈ భర్త వల్ల నాకు మాన శ్రమలు, ఈ సచ్చినా బాగున్నాయి, ఈ భార్య వల్ల నాకు చెడ్డ పేరు వస్తుందని మరి బాధపడేవారు లేరు. కనుక ఆ విధముగా మనము బాధపడకూడదు, మాట్లాడకూడదు. అది సాతాను మాట్లాడి. కనుక మరి ఏం చేయాలని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని గురించి చింతపడుతూ ప్రార్థన విజ్ఞాపన విన్నపములను దేవునికి తెలియచేయండి. మీకు శోధన వచ్చిందా? మరి దేవుణ్ణి అడగండి. ఆయన ఇచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు అండి. నిజముగా నాకు మొరపెట్టి వారికి నేను ఉత్తరం ఇస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. సౌలు శీలలకు శ్రమలు వచ్చినవి. ఆ జైల్లో పడేసి వారిని హింసించారు, బాధ పెట్టారు. వారు ఏం చేస్తారండి? ఆ సరసాలలో పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచారు. కనుక మరి అలాగే శ్రమ దినమున మనము కృంగిన ఎడల ఏంటంటది చేతగాని వాడకూడదు. శ్రమ వచ్చిందని నీరసించిపోయి మంచం బట్టి ముసుగుదాన్ని పడుకుంటే మరి చేతగాని వాడు స్త్రీ అయినా పురుషుడైనా కానీ నా దేవుడు బలమైన దేవుడు నాకుండగా నాకు ఎలా ఈ దిగులు, ఈ చింత అని మనం ధైర్యము తెచ్చుకోవాలి. ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. నేను మరలా చెబుతూ ఉన్నానండి. వాక్యము సెలవిస్తుంది. నీకు శ్రమల్లోనే దేవుడు సుఖాల్లోనే దేవుడు కాదు, శ్రమల్లోనూ కూడా దేవుడు. నిన్ను శ్రమ పెడితేనే కానీ శ్రమల మార్గమే విమల మార్గము. విమల మార్గం అంటే పరిశుద్ధ మార్గము. శ్రమ లేకుండా ఎవడు కూడా తండ్రిని చూడలేడు.
కష్టపడకుండా ఏది మనకి ఫలితం అనేది రాదు. శ్రమ పడాలి, శ్రమయే ఫలితము కనుక శ్రమ పడాలి. ఇది లోక శ్రమ కాదండి, ప్రభువునందు శ్రమ కనుక ఆ శ్రమ వచ్చిందని మీరు మరి కృషించిపోకూడదు, పొంగిపోకూడదు, శాతగాని వాడు అవ్వకూడదు. కనుక సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉన్నది. మీకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయనే. కనుక మీకు ఇచ్చిన జ్ఞానముతో మొదట ఆయనను వెతకండి. మీ దేవుడు ఏమిచ్చాడు? మీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ జ్ఞానం అది? మీకు శ్రమ వచ్చిందా? ఆయన అడగండి. సుఖం వచ్చింది, సంతోషం ఉందా? ఆయనలో పాటలు పాడండి, గణపరచండి అని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. కనుక శ్రమ వచ్చిన, సుఖం వచ్చిన, కష్టం వచ్చిన ఆయన మీదే భారం, ఈ సమస్త భారంలో మోయేవాడు ఆయనే. కనుక ఆయన మన సమస్త భారాలు ఆయన మీద వేసి మనం ఈ లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధముగా జీవించి మన ఆత్మను మన ఆత్మతోటి ఆయన ఆత్మ చేర్చుకోవాలంటే మన క్రియలు ఎలా ఉండాలండి? పరిశుద్ధముగా ఉండాలి. మన నడవడిక పరిశుద్ధంగా ఉండాలి. ఇదిగో నాది ఆ ప్రకటన 22:12 ఏమని సెలవిస్తుందండి? ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కనుక ఎవడు ఎట్టి క్రియలు చేసి ఉన్నాడు అటు వారికి నేను జీతాన్ని ఇవ్వడానికి నేను నా యొద్ద ఉంది. కనుక మనమందరం కూడా ఆ యొక్క జీవ ప్రతి గ్రంథములో మన పేర్లు వ్రాయబడాలి అంటే ఎలా ఉండాలి? మనము ఆయనలో అంటుకట్టుబడి ఉండాలా, పరిశుద్ధముగా ఉండాలా. లోకంలో జీవించున్నా కానీ లోక మాలిన్యం అంటకుండా శుద్ధి అంటే శుద్ధి కలిగి మనం జీవించాలి. కనుక ఇంటి నీతి కిరీటము ఉంచాలి. నీతి కిరీటం ఇస్తాడు కనుక మహిమ కిరీటము ఆయన ఇస్తాడు కనుక ఇక ఏంటంటే సహించు వారికి జీవ కిరీటము, ఆనంద కిరీటము ఆయన వచ్చినప్పుడు మహిమ కిరీటము, వాడవారని మహిమ కిరీటం మనకి ఇస్తాడు కనుక ఆయన నిత్యము ఇదిగో నేడో రేపో ఆయన ఎప్పుడో తెలియదు. ఈ జీవము ఏర్పడింది, మనం ఏర్పడింది అంతలో ఉండే అంతలో మాయమైపోయే ఈ ఆవిరి లాంటి ఈ యొక్క ఊపిరి కోసం మనం ఎప్పుడూ కూడా మనం ప్రాకులు ఆడకూడదు. ఈ లోకంలో విడిచిపెట్టి అంతా దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మనం అంతా ఇక్కడికి వచ్చాము అని అంటే దేని కొరకు? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికే కదా. పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉన్నాడు. మన క్రియలు ఇచ్చుటలోను, ప్రార్థన చేయడంలోను, మరి విజ్ఞాపనం చేయడం, ఆయన మహిమ పరిశుద్ధంలోను, అన్ని విషయాల్లోనూ కూడా దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. అట్టి పరిశుద్ధముగా ఉండి ఆయన కృపకు పాత్రలో ఉన్నట్టుగా దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.